హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, వాతావరణ కాలుష్యం కారణంగా ముఖం మీద మురికి కానీ మృత కణాలు కూడా పేరుకుపోతాయి. దీంతో ముఖం అనేది నల్లగా నిస్తేజంగా మారిపోయి కాంతి విహీనంగా కనపడుతుంది. ముఖ్యంగా అసలే చలికాలంలో స్కిన్ ప్రాబ్లమ్స్ అనేవి ఎక్కువగా పెరిగిపోతూ ఉంటాయి. అలాంటి సమయంలో ఈరోజు చెప్పబోయే సింపుల్ ఫేస్ ప్యాక్ను కనుక మీరు ఫాలో అయితే నిమిషాల్లో మీ ముఖం అనేది తెల్లగా కాంతివంతంగా కనపడుతుంది. అంతేకాదు ఫ్రెండ్స్, పార్టీ లేదా ఫంక్షన్కి వెళ్ళి ఒక గంట ముందు కనుక మీరు ఈ ప్యాక్ వేసుకుంటే బ్యూటీ పార్లర్తో పని లేకుండా మీ ముఖం తెల్లగా ఇన్స్టెంట్గా కాంతివంతంగా మెరిసిపోతుంది. అలాగే ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవటం కూడా చాలా సులభం. ఎందుకంటే వీటికి కావలసిన వస్తువులన్నీ మన ఇంట్లో సులభంగా అందుబాటులో ఉండేవి. మరి ఈ ఫేస్ ప్యాక్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఈ ఫేస్ ప్యాక్ తయారీ కోసం ఒక క్లీన్ బౌల్ని తీసుకోండి. ఇప్పుడు ఈ బౌల్లో ముందుగా ఒక అరచెక్క నిమ్మకాయను తీసుకొని ఆ నిమ్మరసాన్ని పూర్తిగా ఇందులో పిండేయండి. ఫ్రెండ్స్, నిమ్మరసాన్ని కనుక ముఖానికి రాస్తే నలుపు కానీ ఫేస్లో ఉండే డల్నెస్ అనేది తొలగిపోయి ఫేస్ అనేది కాంతివంతంగా మారుతుంది. ఎందుకంటే నిమ్మరసంలో ఉండే విటమిన్ సి కానీ సిట్రిక్ యాసిడ్ అనేది ఫేస్ని ఇన్స్టెంట్గా తెల్లగా మారుస్తుంది. అలాగే ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది కస్తూరి పసుపు. మనకు కస్తూరి పసుపు కూడా మార్కెట్లో సులభంగా దొరుకుతుంది కదా. మీరు ఒక చిటికెడు కస్తూరి పసుపును మాత్రమే ఇందులో కలపండి. ఫ్రెండ్స్, ముఖ ఛాయను మెరిపించే సహజ సిద్ధమైన ఔషధం కస్తూరి పసుపు. ఎందుకంటే దీనిలో యాంటీబయోటిక్ లక్షణాలు ఎక్కువగా ఉంటాయి కాబట్టి మన ముఖాన్ని మెరిపించడానికి బాగా హెల్ప్ చేస్తుంది. ముఖ్యంగా ముఖం మీద ఉండే మొటిమలను కానీ బ్లాక్ హెడ్స్ వంటివి నివారించడానికి పసుపు అనేది బాగా హెల్ప్ చేస్తుంది. అయితే ఆయిల్ స్కిన్ వాళ్ళకి పసుపు అనేది బాగానే పనిచేస్తుంది. కానీ మీది కనుక ఓవర్ సెన్సిటివ్ స్కిన్ అయితే మీకు పసుపు సూట్ అవ్వకపోతే మీరు పసుపుని స్కిప్ చేసి పసుపుకు బదులుగా రోజ్ వాటర్ లేకపోతే పాలునైనా కలుపుకొని ఈ ఫేస్ ప్యాక్ని తయారు చేసుకోవచ్చు. అలాగే ఇప్పుడు మనం ఇందులో కలపవలసింది ఫేస్ క్రీమ్. దీనికోసం మీరు రెగ్యులర్గా యూజ్ చేసే ఏ ఫేస్ క్రీమ్నైనా వాడవచ్చు. నేను ఫెయిర్ అండ్ లవ్లీ ఫేస్ క్రీమ్ని వాడుతున్నాను. అయితే ఈ ఫేస్ క్రీమ్ని ఎంత కలపాలో జాగ్రత్తగా చూడండి. ఇందులో కొద్దిగా చూస్తున్నారు కదా, కొద్దిగా ఫేస్ క్రీమ్ని మాత్రమే ఇందులో కలపాలి. మీరు ఇది వింటర్ కాబట్టి వింటర్ ఫేస్ క్రీమ్స్ని కానీ లేకపోతే బోరో ప్లస్ పాండ్స్ ఇలా మీకు నచ్చిన ఏ ఫేస్ క్రీమ్నైనా ఈ ఫేస్ ప్యాక్లో కలుపుకోవచ్చు. ఇలా మీరు కనుక రెగ్యులర్గా యూజ్ చేసే ఫేస్ క్రీమ్స్ని మీ ఫేస్ ప్యాక్లో కొద్దిగా మిక్స్ చేస్తే ఇది ఇన్స్టెంట్ బ్లీచ్ లాగా పనిచేసి మన ఫేస్కి ఇన్స్టెంట్గా ఒక గ్లో ఇవ్వటానికి బాగా హెల్ప్ చేస్తుంది. చూసారు కదా, ఇప్పుడు వీటన్నిటిని బాగా మిక్స్ చేయండి. ఇప్పుడు చివరగా మనం ఇందులో కలపవలసింది కలబంద గుజ్జు. మీరు ఇందులో ఒక స్పూన్ లేకపోతే ఒక అర స్పూన్ కలబంద గుజ్జును కూడా ఇందులో బాగా మిక్స్ చేయండి. మీ దగ్గర కనుక న్యాచురల్ కలబంద గుజ్జు ఉన్నా మీరు దాన్నైనా ఉపయోగించుకోవచ్చు. ఫ్రెండ్స్, కలబందలో కూడా మన చర్మాన్ని సంరక్షించే గుణాలు ఎన్నో ఉన్నాయి. ముఖ్యంగా కలబంద గుజ్జును కనుక ఇలా మన ఫేస్ క్రీమ్లో కలపటం మూలంగా ఫేస్ మీద ఉండే మొటిమలు కానీ మచ్చలు అన్ని త్వరగా తొలగిపోయి మన ఫేస్ మీద ఉన్న ట్యాన్ అనేది తొలగిపోయి ముఖం అనేది కాంతివంతంగా మెరిసిపోతుంది. చూసారు కదా, ఇప్పుడు ఇవన్నీ బాగా మిక్స్ అయ్యాయి. ఇప్పుడు మన ఫేస్ ప్యాక్ అనేది రెడీ అయిపోయింది. అయితే ఇలా తయారు చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ను మీరు ఎలా ఉపయోగించాలి అంటే మీరు ఈ ఫేస్ ప్యాక్ని సాయంత్రం సమయంలో ఉపయోగిస్తే మరీ మంచిది. ఫేస్ ప్యాక్ని అప్లై చేసుకోవటానికి ముందు మీ ముఖాన్ని గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఇలా తయారు చేసుకున్న ఈ ఫేస్ ప్యాక్ను ఒక బ్రష్ లేదా మీ చేత్తోనే చక్కగా మీ ఫేస్ అంతా అప్లై చేసుకొని అలాగే మీ ముఖానికి ప్యాక్ వేసాక కనీసం ఈ ప్యాక్ ఆరిపోయే వరకు అంటే 30 నుంచి 45 నిమిషాల పాటు ఈ ప్యాక్ని ఇలాగే ఉంచుకొని తర్వాత నార్మల్ వాటర్తో శుభ్రం చేసుకోవాలి. తర్వాత మీరు కనీసం ఒక గంట పాటు ఎటువంటి సోప్ని ఉపయోగించకూడదు. మీకు అంతగా సబ్బుని ఉపయోగించాలి అంటే మీరు ఏదైనా లైట్ ఫేస్ వాష్ని ఉపయోగించుకోవచ్చు. ఇలా కనుక మీరు రెగ్యులర్గా వారానికి 2 నుంచి 3 సార్లు ఈ ఫేస్ ప్యాక్ కనుక వేసుకుంటూ ఉంటే మీ ముఖం అనేది తాజాగా కాంతివంతంగా కనపడుతుంది. అలాగే ముఖం మీద పేరుకుపోయిన మృత కణాలు కానీ నలుపు కూడా తొలగిపోతాయి. చూసారు కదా ఫ్రెండ్స్, ఈ ఫేస్ ప్యాక్ని మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. ఈ ఫేస్ ప్యాక్ని అమ్మాయిలైనా అబ్బాయిలైనా ఎవరైనా ట్రై చేయవచ్చు. మరి మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలాగే మీకు తెలిసిన వారికి ఈ వీడియో ఉపయోగపడుతుంది అనుకుంటే షేర్ చేయండి. మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియచేయడం మాత్రం మర్చిపోకండి. బాయ్ ఫ్రెండ్స్, టేక్ కేర్.